జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమా స్టోరీస్. నేను మీ హైమా రామానుజదాసి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు హాలిడేస్. రచించిన వారు తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వేసవి సెలవులు వస్తున్నాయంటే ఆనందంగా ఉంటుంది నాకు. ఎందుకంటే ప్రతి ఏడాది వేసవి సెలవులను అమ్మమ్మ గారి ఊళ్ళో గడపడం అలవాటు. సెలవులు ఇవ్వగానే ప్రయాణానికి వారం రోజులు ముందుగానే బట్టలవి సర్దేసుకుని సిద్ధమైపోయాము నేను, తమ్ముడును. ఈసారి రెట్టించిన ఉత్సాహంగా ఉంది నాకు. అందుకు కారణం ఈ సంవత్సరం అమెరికా నుంచి అక్క కూడా వస్తోంది. అక్క అంటే మా పెద్దమ్మ కూతురు. మేమంతా కలుసుకొని 3 ఏళ్ళు అయిపోయింది. మరి నాన్నగారికి ఆఫీస్ పనితో వీలు పడనందున అమ్మ, నేను, తమ్ముడు బయలుదేరాం ఊరికి. రైల్వే స్టేషన్కి కారు పంపించారు తాతయ్య. అమ్మమ్మ గారి ఇల్లు ఊరి చివరనున్న ఫామ్ హౌస్లో ఉంది. కారు ఫ్యామిలీ ఫామ్లో ప్రవేశిస్తుంటే ఆనందంతో పరవశించిపోయాను నేను. ఫామ్లో ఒక పక్క చెరువు కూడా ఉంది. అందులో ఈదులాడే చిన్న చిన్న చేప పిల్లల్ని చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది నాకు. నెమళ్ళు, కుందేళ్ళు తిరుగుతుంటాయి. ఇంటి ముందు కారు ఆగగానే అమ్మమ్మ, తాతయ్య బయటకు వచ్చి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. వారి కాళ్లకు నమస్కరించింది అమ్మ. అమ్మమ్మ, తాతయ్య నన్ను, తమ్ముణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడారు. అలా చిక్కిపోయారేమట్రా అంది అమ్మమ్మ నన్ను, తమ్ముణ్ణి చూసి. నవ్వేశాం మేము. లంకంతటి పాత లోగిలి అది. విశాలమైన చావడి, పెద్ద హాలు, 6 గదులు, చావిట్లో మధ్యగా ఇనుప గొలుసులతో కట్టబడ్డ ఉయ్యాల బల్ల. నేను, తమ్ముడు పరుగున వెళ్ళి ఉయ్యాల బల్ల మీద ఎక్కి కూర్చుని ఊగడం ఆరంభించాము. 2 రోజుల తర్వాత అక్కను తీసుకుని పెద్దమ్మ ఒక్కతే వచ్చింది. పెదనాన్నకు ఖాళీ లేదట. అక్క వచ్చాక మా ఉత్సాహం రెట్టింపు అయింది. తాతయ్యతో రోజు ఫామ్కి వెళ్ళేవాళ్ళం. తాతయ్య కొబ్బరి బొండాలు తీయించిస్తే ఎవరు ఎన్ని తాగుతారో అనంటూ పందెం వేసుకుని పోటీల మీద తాగేవాళ్ళం. దాగుడు మూతలు, క్యాచింగ్ గేము, దొంగ పోలీస్ ఆటలు ఆడేవాళ్ళం. అమ్మమ్మ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు మాకు జత అయ్యారు. చెట్టెక్కి మామిడికాయలు, జాంపళ్ళు కోసేవాళ్ళం. క్రింద రాలిపడ్డ నేరేడు పళ్ళు ఏరుకొని తిని మూతి, చేతులు రంగు చేసుకునేవాళ్ళం. చెరువులో చేపలు పట్టేవాళ్ళం. సంజక్క ఈత నేర్చుకుంటోందంట. చెట్టు మించి చెరువులోకి ఇట్టే దూకేసేది. ఈత రాదని మేం భయపడుతుంటే నన్ను, తమ్ముణ్ణి బలవంతంగా నీళ్ళలోకి లాగేసేది. సంజక్కకు ఐఫోన్ ఉంది. అందులో అమెరికాలోని తన స్నేహితులతో చాటింగ్ చేసేది. అందులో మాకు రకరకాల ప్రోగ్రాములు, సినిమాలు చూపించేది. అయితే సంజక్కకు పొగరు కాస్త ఎక్కువే, అహంభావం కూడాను. మా పైన పెత్తనం చెలాయించేది. తాను వయసులో మాకంటే పెద్దదనో లేక అమెరికాలో ఉంటుందనో మరి. మొదటి రోజున నేను తన్ను సంజక్క అని పిలిస్తే నా వంక కోపంగా చూసింది. కాల్ మీ శాండీ అంది విసురుగా. అక్కకు వాళ్ళ నానమ్మ పేరు పెట్టారని చెప్పింది అమ్మ. అది గుర్తుకు వచ్చి నీ పేరు సంజయ్గా, ఎప్పుడు మార్చుకున్నావు అని అడిగాను విస్తుపోతూ. ఐ డోంట్ లైక్ దట్, నేను అందుకే శాండీగా మార్చుకున్నాను అని జవాబిచ్చింది నిర్లక్ష్యంగా. అంతటితో ఊరుకోకుండా నీ పేరు మహాలక్ష్మి కదూ, పాత చింతకాయ తొక్కులా ఉంది, అహాలా అని మార్చుకో, మోడర్న్గా ఉంటుంది అంది నన్ను. కోపం వచ్చింది నాకు. ఆ పేరంటే నాకెంతో ఇష్టం. కారణం అది అమ్మమ్మ పేరు. నాకు మహాలక్ష్మి అన్న పేరే ఇష్టం అన్నాను దృఢంగా. భుజాలు ఎగరేసింది సంధ్య. శాండీ, నేను మాత్రం నిన్ను అహాలానే పిలుస్తాను అంది పెడసరంగా. ఆ క్షణం నుంచి అలాగే పిలవనారంభించింది. చక్కటి పేరును అలా ముక్కలు చేసి పిలవడం నాకు ఇష్టం లేదు. అమ్మమ్మకు, తాతయ్యకు ఫిర్యాదు చేస్తే నవ్వేసి ఊరుకున్నారు. పోనీ లేవే, అక్క ముచ్చట తీర్చుకొని అంది అమ్మ. పెద్దమ్మ కూడా అదేదో జోకులా పగలబడి నవ్వింది. దుస్తుల్లోనూ శాండీ భిన్నంగానే ఉంటుంది. నేను పరికిణీ జాకెట్ తొడిగితే తనెప్పుడు మగపిల్లాళ్ళ ప్యాంటు షర్టే వేసుకుంటుంది. ఇక్కడ కూడా తను సాంప్రదాయ దుస్తుల్లో చూడాలని అమ్మమ్మ ముచ్చటపడితే ససేమిరా అనేది. శాండీ పెద్దమ్మ మాట కూడా వినిపించుకునేది కాదు. అమెరికాలో పుట్టడంతో దీనికి అన్నీ అక్కడి వాళ్ళ బుద్ధులు, అలవాట్లే వచ్చాయి అంటుంది పెద్దమ్మ. ఆ మాటలు మురిపెంతో అంటున్నదో, కూతురి మీద చిరాకుతో అంటున్నదో అర్థమయ్యేది కాదు నాకు. ఒక్కతే సంతానం కావడంతో అది గారాబం చేస్తే అలాగే పెంకిగా తయారవుతారు పిల్లలు అనేది అమ్మ. అమ్మమ్మతో శాండీ గురించి. శాండీకి 15 ఏళ్ళు ఉంటాయి. నాకంటే 2 ఏళ్ళు పెద్దది. 10వ తరగతి చదువుతోంది. నేను 8వ తరగతి చదువుతున్నాను. సందీప్ నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడు. 5వ తరగతిలో ఉన్నాడు. మా ముగ్గురిలోకి తానే పెద్దది కావడంతో అన్నిటికీ తాను చెప్పినట్టే వినాలనేది శాండీ. దుడుకుగా ప్రవర్తించేది. మాటకు చీటికి చేయి ఆడించేది. సందీప్ని అకారణంగా కొట్టేది. వాడు
ఏడుస్తుంటే మన అక్కే కదరా అంటూ సర్ది చెప్పి ఊరుకుపెట్టేదాన్ని. మాలో మేము ఎంత పోట్లాడుకున్నా పెద్దవాళ్ల దృష్టిలోకి మాత్రం వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు. కాసేపటికే మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. అయితే ఒక్కోసారి అనిపించేది నాకు, అక్కకు నేను సందీప్ అంటే ఇష్టం లేదేమోనని. చంద్రం మామయ్య పక్క టౌన్లో పీజీ చేస్తున్నాడట. రోజు ఉదయమే మోటార్ బైక్ మీద కాలేజీకి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తాడు. మామయ్య సినిమా హీరోలా స్టైలిష్గా ఉంటాడు. మమ్మల్ని చూసి నవ్వుతూ పలకరించడం, మాకు చాక్లెట్లు తెచ్చివ్వడం తప్పితే ఎక్కువగా మాట్లాడు. ఓ రోజు సాయంత్రం శాండీ ఆటలో నన్ను గిల్లింది. నేను ఏడుస్తూ ఇంట్లోకి వచ్చేశాను. మామయ్య చూసి ఏం జరిగిందని అడిగితే చెప్పాను. అలా బయట తిరిగి వద్దాం పద అనడంతో ఎగిరికంతేసి బైక్ ఎక్కేశాను. టౌన్కి తీసుకువెళ్ళాడు మావయ్య. ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళాము. అక్కడ ఓ అమ్మాయి ఎదురు వచ్చి మావయ్యను పలకరించింది. నన్ను చూసి ఈ పాప ఎవరు అని అడిగింది. ఇది నా బుల్లి మేనకోడలు, మా చిన్నక్కగారి అమ్మాయి అని చెప్పాడు మావయ్య నవ్వుతూ. ఆమె ముద్దుగా నా బుగ్గలు పుణికింది. ముగ్గురము ఐస్ క్రీం తిన్నాము. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అర్థమైంది నాకు ఆ అక్క పేరు నందిని అని, మావయ్య గర్ల్ ఫ్రెండ్ అని. చాలా రాత్రి అయ్యాక ఇంటికి బయలుదేరాం మేము. నందిని అక్క నాకు, షాండీకి ఇయర్ రింగ్స్, సందీప్ కోసం పెన్ సెట్ కొనిచ్చింది. నేను మామయ్యతో బైక్ మీద టౌన్కి వెళ్ళి వచ్చినట్టు ఆలకించిన శాండీ నన్ను చాటుకు తీసుకువెళ్ళి క్లాస్ పీకింది. మామయ్యతో ఎక్కడికి వెళ్ళడం కానీ సన్నిహితంగా మెలకడం కానీ చేయరాదంది. మామయ్య నావాడు, తన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను. నువ్వు మా మధ్య దూరడం నేను సహించను, బీ కేర్ఫుల్ అంటూ తీవ్రంగా హెచ్చరించింది. కంగు తిన్నాను నేను. నీ వయసు 15 ఏళ్లే, మామయ్య నీకంటే చాలా పెద్దవాడు. నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు, మామయ్య పీజీ చదువుతున్నాడు. తాను నిన్ను పెళ్లి చేసుకోడు అన్నాను. ఇంకో 3 ఏళ్లలో మేజర్ అవుతాను నేను. అప్పుడు మామయ్య నా అందానికి ఫ్లాట్ అయిపోతాడు. చూస్తూ ఉండు, నేను ఇక్కడి నుండి వెళ్లే లోపున తన చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అంది శాండీ. నిర్ఘాంతపోయాను నేను. తనది ఆత్మవిశ్వాసమో అతి విశ్వాసమో బోధపడలేదు నాకు. ఫాస్ట్ గర్ల్ అని తెలుసు, కానీ మరీ ఇంత ఫాస్ట్గా ఉంటుందని ఊహించలేదు నేను. మామయ్యకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన పేరు నందిని. నీకు ఇయర్ రింగ్స్ పంపింది తానే అన్నాను. సో వాట్ అంది నిర్లక్ష్యంగా. శాండీ నాకంటే బాగుంటుంది. తెల్లగా, పొడవుగా, నాజూకుగా, బార్బీ బొమ్మలా ఉంటుంది. అమెరికాలో పెట్టు పెరుగుతోంది. ఇంగ్లీష్ అనర్గణంగా మాట్లాడుతుంది. వయస్సు తేడా అడ్డు రాకుంటే మామయ్యకు తాను తగిన జోడీయే అనిపించింది. మామయ్య నీతో చనువుగా ఉంటాడు కనుక నా గురించి మంచిగా చెబుతూ తన మనసు నా వైపు మళ్లించే బాధ్యత నీదే అంటూ నన్ను ఆదేశించింది శాండీ. తన ప్రవర్తనను పక్కకు పెడితే అక్కంటే ఇష్టం నాకు. అందుకే వీలైనప్పుడల్లా తన అందాన్ని, గుణగణాలను మామయ్య దగ్గర పొగడడం ఆరంభించాను నేను. శాండీ కూడా మామయ్య దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేది. కానీ మామయ్య తన్ను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించేవాడు కాదు. ఓ రోజు సాయంత్రం మేము ఆటల నుండి తిరిగి వచ్చేసరికి తాతయ్య గదిలో సమావేశమయ్యారు పెద్దవాళ్లంతా, మామయ్యతో సహా. అందరి వదనాలు గంభీరంగా ఉన్నాయి. ఏదో ముఖ్యమైన విషయమే చర్చిస్తున్నట్లు అర్థమైంది నాకు. మేము వెళ్లడంతో వాష్ చేసుకుని వెళ్ళి వీధి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకోండి అంటూ తరిమేసింది పెద్దమ్మ. మేము అరుగుపైన కూర్చున్న 2 నిమిషాలకు ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి తుర్రుమంది శాండీ. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి తాను చెప్పిన సమాచారం నన్ను చకితురాల్ని చేసింది. పెద్దవాళ్లు మామయ్య పెళ్లి గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మామయ్య నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అది తాతయ్యకు, అమ్మమ్మకు ఇష్టం లేదు. కారణం, నందిని తాతయ్య గారి తోటమాలి కూతురు. ఆమెను తాతయ్య చదివించాడు. డిగ్రీ పూర్తి చేసి ఓ కాన్వెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. మామయ్య నందిని ప్రేమించుకున్నారట. ఒప్పుకోకపోతే తాను అసలు పెళ్లి చేసుకోనంటున్నాడట మామయ్య. అమ్మ, పెద్దమ్మ మామయ్యను సమర్థిస్తూ తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారట. నందిని అక్క బాగుంటుంది, మామయ్యకు తగిన జోడి అనిపించింది నాకు. అదే మాట అంటే శాండీ నా చెంప పగలగొట్టింది. అమ్మమ్మ, తాతయ్య చస్తే ఒప్పుకోరు, మామయ్య కాబోయే భార్యను నేను అంది. అంతటితో ఆగకుండా, మావయ్యను వదిలేయకపోతే నేను అమెరికా నుంచి వచ్చి మరీ తన్ను చంపేస్తానని నందినితో గట్టిగా చెప్పు అంది. అవాక్కయ్యాను నేను. చూస్తూ ఉండగానే మేము అక్కడికి వచ్చి 2 వారాలు అయిపోయింది. కాలమే తెలియకుండా ఎంతో సరదాగా, జాలీగా గడిచిపోయాయి రోజులు. శాండీ అక్క వెళ్ళిపోతుంటే దిగులు పట్టుకుంది నాకు. వాళ్ళ నాన్నగారి ఊరికి వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతారట. మన్నాడు అక్క వెళ్ళిపోతుంటే కావలించుకుని ఏడ్చేశాను నేను. నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది తాను. 2 ఏళ్ల తరువాత మామయ్య పెళ్లిలో మళ్ళీ కలుసుకున్నాం మేమంతా. ఈసారి నాన్న, పెదనాన్న కూడా వచ్చారు. చంద్రమ్మయ్యకు నందిని అక్కతో పెళ్ళవుతోంది. ఏమీ లేనట్టే జాలీగా తిరుగుతున్న శాండీని చూస్తే జాలి వేసింది నాకు. అక్క
మరి నీ లవ్వో అని అడిగాను. నవ్వేసింది. ఆ ఏజ్లో అదంతా ఇన్ఫాక్చుయేషన్, పిచ్చిమొద్దు, పార్ట్ ఆఫ్ టీనేజ్ బ్లూస్. ఐఎమ్ నౌ 17, ఇంటర్ స్టూడెంట్ని అంది. తనలో వచ్చిన మనోపరిపక్వతకు నాకు ఆశ్చర్యము ఆనందము కలిగాయి. ఏమిటి అలా చూస్తున్నావు? పద పద, నందిని అక్కతో చేరి మామయ్యను బాగా ఆట పట్టించాలి మనం అంటూ నన్ను చేయి పట్టుకొని లాక్కుపోతుంటే తన వెంట పరిగెత్తాను. ఇదండి స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.